అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆగస్టులో రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. ఇప్పుడు పుష్ప 2 హిందీ వర్షన్ నాన్ థియేట్రికల్ రైట్స్కు సంబంధించిన వార్త ఒకటి హాట్ టాపిక్గా మారింది. తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ 260 కోట్ల భారీ మొత్తం పలికాయి. సింగిల్గా లేదా మల్టీ లాంగ్వేజెస్ పరంగా చూసుకున్న నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ ఫిగర్ ఇండియన్ సినీ చరిత్రలోనే అతి పెద్దదని చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసిన బన్నీ టీమ్ పుష్ప సాంగ్ లాంచ్ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుంది. భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో వెంకటేష్తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకీ అనిల్ 3గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ షురూ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఈ చిత్రం కోసం భారీ సెట్ కూడా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో ద్వారా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది అనిల్ రావిపూడి టీం. ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్ అనిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈసారి టాలీవుడ్ తో పాటు ఇతర భాషల నటులను భాగస్వామ్యం సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు తెరకెక్కించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు మరోసారి హ్యాట్రిక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. C58 shoot begin. Venky Anil 3 2025 సంక్రాంతికి విక్టర్ వినోదంగా కలుద్దాం. నేషనల్ స్టార్ నాని అభిమానులు ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా ఇటీవల 50 రోజుల్లో ఒక శనివారం ముందు థియేటర్స్ లో మాస్ వైభవానికి నాంది పలుకుదామని షూటింగ్ లొకేషన్ గ్లిమ్స్ వీడియోను షేర్ చేస్తూ సినిమాను ఆగస్టు 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా నాని, ప్రియాంక మోహన్ చాట్ స్టిల్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఆఫీస్లో నాని, డ్యూటీలో ప్రియాంక మోహన్ చాట్లో ఉన్నారు. సూర్య హాయ్ స్కూటీ పెప్ అని మెసేజ్ పెడితే చారు హాయ్ బాటిల్ క్యాప్ అని రిప్లై ఇచ్చింది. సూర్య 4 గంటల 5 నిమిషాలు అని పెట్టగా చారు 4 గంటల 5 నిమిషాలు ఓకే అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరు సాయంత్రం కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చాట్తో అర్థమవుతుంది. మొత్తానికి నాని, ప్రియాంక క్యూట్ చాట్ స్టిల్స్ తో సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న చిత్రం గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కాంటెంట్ తో నేషనల్ వైడ్ గా భారీ బస్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. 2 తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేయనుంది. అలాగే ఈ చిత్రం రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేశారని మీడియా వర్గాల సమాచారం. చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక తెలుగు రిలీజ్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఆంధ్ర, తెలంగాణలో గోట్ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రైట్స్ నిమిత్తం 17 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.
మైత్రి మూవీస్ వారు సలార్, హనుమాన్ చిత్రాల ఘన విజయంతో దూకుడు మీదున్నారు. అయినా సరే తమిళ ప్రొడ్యూసర్స్తో బేరాలాడి 17 కోట్లకు ఫైనల్ చేసి అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ రేటు పెట్టడానికి కారణం విజయ్ గత చిత్రాలు ఇక్కడ తెలుగులో బాగా పే చేయటమే. వారసుడు చిత్రం 12 కోట్ల దాకా వసూలు చేసింది. లియో చిత్రం 20 కోట్ల దాకా వసూలు చేసింది. దాంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. సినిమా ఏమాత్రం బాగున్నా నెక్స్ట్ లెవెల్లో లాభాలు చూస్తామనే నమ్మకంతో మైత్రి వారు ఈ మొత్తం పెట్టడానికి ముందుకొచ్చారని తెలుస్తుంది. ఏజియోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లో చివరి చిత్రం అంటున్నారు. దాంతో తమిళంలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. అలాగే ఆఖరి సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే తెలుగులో అంత సీనుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడన్నా, చివరి సినిమా అన్నా మీడియా వారికి తప్పించి మిగతా ఎవరిని ఆ వార్త తెలుగులో అట్రాక్ట్ చేయలేదు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ తిరగబడరా సామి మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తుంది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునేలా రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టులోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బాస్ క్రియేట్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సెన్సేషనల్ బ్యూటీ మనారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్తో పాటు ఒక స్పెషల్ సాంగ్లో అలరించబోతుంది. మకరంద్ దేశ్పాండే, జాన్ విజయ్, రఘుబాబు, అంకితా ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిర్ సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. బస్వా పైరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి కాంటెంట్ ను ఆశించలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు పూనం కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని పూనం అన్నారు. ఆయనతో నీకున్న అనుబంధం మంచిదైండొచ్చని, కానీ తనకున్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానిని హత్య చేసిన ఆరోపణలతో జైలు పాలైన కన్నడ సినీ నటుడు దర్శన్ తనకు ఇంటి నుంచి ఆహారం కావాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలు ఆహారం కారణంగా తనకు విరేచనాలు పట్టుకున్నాయని పేర్కొన్నాడు. ఫుడ్తో పాటు బెడ్, పుస్తకాలు కూడా కావాలని తన పిటిషన్లో కోరాడు. అయితే పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం పౌరులందరికీ నిబంధనలు ఒకటేనని స్పష్టం చేస్తుంది. ఇదే రీతిలో కేసుపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. పిటిషన్పై జైలు అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి జస్టిస్ ఎస్ఆర్ శివకుమార్ నోటీసులు జారీ చేశారు. అనంతరం విచారణను వాయిదా వేశారు. అయితే విచారణ ఖైదీలు దోషులుగా తేలిన ఖైదీలకు సంబంధించిన నిబంధనల్లో వ్యత్యాసాలున్నాయని జస్టిస్ ఎస్ఆర్ శివకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు తుది నిర్ణయం ఉంటుందని పేర్కొంది. జైల్లో ఇంటి ఫుడ్ అనుమతికి సంబంధించి ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించాలని దర్శన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఇంటి భోజనాన్ని అనుమతించే నిబంధన ఉంటే ఆ మేరకు అనుమతిస్తామని కోర్టు పేర్కొంది. హీరో రాజ్ తరుణ్ లావణ్యల కేసు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై హైదరాబాద్ దాసింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి, A3గా మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. 2014లో తాము పెళ్లి చేసుకున్నామని, ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం ఆదుకుని 70 లక్షల వరకు ఆయనకిచ్చామని తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పారు. తనను రాజ్ తరుణ్, మాల్వి డ్రగ్స్ కేసులు ఇరికించారని లావణ్య తెలిపారు. జనవరిలో తాను USA నుంచి తిరిగి వచ్చారని,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని, తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తాను ప్రశ్నిస్తే చంపేస్తామని రాజ్ తరుణ్, మాల్వి, మయాంక్ బెదిరించారని వెల్లడించారు. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, స్టార్ యాక్టర్ అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిష ముగ్గురు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న వీరంతా ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ వీరంతా ఎక్కడ కలిశారనే కదా మీ డౌట్. అజర్బైజాన్లోని బక్కులో విదా ముయర్చి షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు అజిత్ కుమార్, త్రిషను కలిశాడు వెంకట్ ప్రభు. ఈ క్రేజీ డైరెక్టర్ వారితో సరదా చిట్చాట్ చేసిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వీళ్ళంతా ఇలా ఒక్కచోట చేరడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్లో ఉంటాడు వరుణ్ ధవన్. ఈ యంగ్ యాక్టర్ ప్రస్తుతం సిటాటిల్ వెబ్ సిరీస్తో పాటు బేబీ జాన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ యాక్టర్ కొత్త సినిమాకు సంబంధించిన వార్తలు బీటౌన్లో హల్చల్ చేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ, స్టార్ యాక్టర్ సూర్యతో పీరియాడిక్ డ్రామా కంగువా తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే. కంగువా 2 పార్ట్లుగా రానుండగా షూటింగ్ దశలో ఉంది. డైరెక్టర్ శివ బీటౌన్ హీరో వరుణ్ ధవన్తో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మేరకు వరుణ్ ధవన్తో శివ చర్చలు కూడా జరుపుతున్నాడని ఇండస్ట్రీ సర్కిల్లో వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. అంతేకాదు, ఈ చిత్రంలో దక్షిణాదిలో లీడింగ్లో కొనసాగుతున్న సూపర్ స్టార్ సెకండ్ లీడ్ రోల్లో కనిపించబోతున్నారట. ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో శివ నుంచి మరో బ్లాక్ బస్టర్ రావటం ఖాయమైనట్టేనని తెగ చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు. బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి నటించిన సినిమాల్లో ఒకటి టర్బో. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాగా మంచి వసూళ్లు రాబట్టింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన టర్బో ఫస్ట్ లుక్ ట్రైలర్ మూవీలో మమ్ముటి ఇదివరకెన్నడూ లేని విధంగా షార్ట్ హెయిర్, కొరమీసాలతో ఊర మాస్ లుక్ లో కనిపించి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. తాజాగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా తన హవా చూపించేందుకు రెడీ అవుతున్నాడు మమ్ముటి. టర్బో పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 9 నుంచి ప్రీమియర్ కానున్నట్టు తెలియజేస్తూ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 2.5 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటంతో ఎలాంటి స్పందన ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో రానుందా అని దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి మమ్ముటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసిందే. టాలీవుడ్ నటుడు రాణా దగ్గుబాటి చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడు ఆయన నటించిన విరాట పర్వం సినిమా తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సినిమా రాలేదు. అయితే రజనీకాంత్ నటిస్తున్న వెట్టాయంతో పాటు రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న రానా తాజాగా ఒక ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. కిషోర్ అనే కొత్త దర్శకుడి కథకు రానా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. సోషల్ మీడియాలో చిన్నపిల్లలు హీరో హీరోయిన్స్ పై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తూ ఎవరైనా వీడియోలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. నటీనటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలుంటాయని మంచు విష్ణు హెచ్చరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తెలుగువారు అంటే వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు ఉంది. తెలుగు వాళ్ళంటే మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అని చెప్తారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసభ్యకరంగా ప్రవర్తించడం వలన మొత్తం తెలుగు జాతికి ఈ చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య తెలుగు యూట్యూబర్ హనుమంతు చిన్నపిల్లలపై చేసిన నీచపు కామెంట్లపై నా తమ్ముడు సాయిధరం తేజ్ స్పందించడం వలన ఈ ఘటన నాకు తెలిసిందే. ఇది ఎంత భయంకరంగా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించడం మంచి విషయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ హనుమంతు నిజానికి మంచి కుటుంబం నుంచి వచ్చాడు. అయినా కూడా అతను ఇంతలా తండ్రి కూతుళ్లపై అసభ్యకరంగా కామెడీ చేసి ఎందుకు ఆనందపడుతున్నారనేది నాకు అర్థం కాలేదు. అది చాలా పెద్ద తప్పు. అసలు మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాము. కానీ కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అలాగే నటీనటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్స్ను 48 గంటల్లో తొలగించాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలుంటాయని మంచు విష్ణు హెచ్చరించాడు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు ఫిర్యాదు చేస్తామని
విష్ణు హెచ్చరించారు. ఇక నుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు. ఓ పక్కన వరుసపెట్టి సినిమాలు చేస్తూ మరో పక్క రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టారు సందీప్ కిషన్. వివాహ భోజనంబు అనే పేరుతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయన రెస్టారెంట్లు ప్రారంభించారు. దాదాపు అన్ని సక్సెస్ సాధించాయి. ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే ఫుడీస్ అభిమానాన్ని సంపాదించాయి. ఇక రీసెంట్ గా హైదరాబాద్ లోని పలు హోటల్స్, రెస్టారెంట్ల ఫుడ్ కోర్ట్లపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వివాహ భోజనంబు రెస్టారెంట్లోనూ అధికారులు తనిఖీ చేపట్టారు. అక్కడ వారికి కనిపించిన సమస్యలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కస్టమర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివాహ భోజనంబు నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. అయితే ఈ క్రమంలో ఈ రెస్టారెంట్లోవి అంటూ చాలా ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఈ రెస్టారెంట్ పరువు తీసే విధంగా ఉన్నాయి. లోపల కిచెన్ చాలా అశుభ్రంగా ఉందంటూ ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు. అయితే అందులో నిజం లేదని, ఆ ఫోటోలు తమ రెస్టారెంట్కు చెందినవి కావని క్లారిఫికేషన్ ఇచ్చారు వివాహ భోజనంబు టీం. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేశారు. జెనిఫర్ లూపీస్, బెన్ అఫ్లెక్ ప్రస్తుతం విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ జంట 2022లో పెళ్లి చేసుకుంది. గత కొన్ని నెలల నుంచి ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ సరిగ్గా లేదు. అయితే పాప్ స్టార్ జెనిఫర్ లూపీస్ భారీ స్థాయిలో భరణం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నటుడు బెన్ అఫ్లెక్ కు చెందిన $150 మిలియన్ల ఆస్తిలో సగం వాటా కావాలని జెనిఫర్ డిమాండ్ చేయనున్నట్లు స్పష్టమవుతుంది. రేడార్ ఆన్లైన్ అనే వెబ్ పోర్టల్ దీనికి సంబంధించిన కథనాన్ని రాసింది. నిజానికి జెనిఫర్ లోపేజ్ ఆస్తి సుమారు $400 మిలియన్ల పైనే ఉంటుంది. అయితే ఇద్దరు ఒకటైన తర్వాత జెనిఫర్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం బెన్ అఫ్లెక్ నుంచి లాగేయాలని ఆమె చూస్తోంది. ఇక మంచి వ్యక్తిలా ఉంటే ఏ సమస్య ఉండేది కాదు అని, కానీ జెనిఫర్ను అఫ్లెక్ పట్టించుకోవటం లేదని, అందుకే అతను జరిమానా చెల్లించక తప్పదు అని ఓ ప్రతినిధి తెలిపారు. ఇనాయా సుల్తానా బిగ్ బాస్ ఫాలో అయ్యే వారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్ లో కాస్త ఫాలోయింగ్ ఉన్న పేరు, అందులోనూ రొమాంటిక్ వైబ్రేషన్స్ ఉన్నవారు పక్కాగా ఆమెను ఫాలో అవుతుంటారు. కాస్త బోల్డ్ స్టేట్మెంట్స్, బోల్డ్ ఫోటోషూట్స్, బోల్డ్ అన్న పేరు వెనకేసుకుని తిరిగే నటి ఇనాయా సుల్తానా. ప్రియుడితో బెడ్రూమ్ లో రొమాంటిక్ మూమెంట్ లో ఉన్న ఫొటోస్ తో పాటు వీడియోలను ఇనాయా స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలతో ఒక్కసారిగా నెట్టింట ఇనాయా ట్రెండింగ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇనాయా ప్రియుడి విషయానికి వస్తే ఆమె ప్రియుడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. ఇతను జిమ్, యోగా ట్రైనర్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎక్స్పర్ట్. గత కొంతకాలంగా ఇనాయా గౌతమ్తో రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఇనాయా అటు సినిమాల అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఈవెంట్లు అంటూ బిజీగా ఉంది. హీరో విజయ్ ఆంటనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తుఫాన్. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పోయిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జాన్రాలో తుఫాన్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మెల్టన్. తుఫాన్ సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్టు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డామన్లలో జరిపారు. తుఫాన్ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ టీం.
మీరు అన్నారు కదా రిచ్ అమ్మ అని, నాకు ఆ మాట చాలా నచ్చింది మీ అమ్మాను. సో అందుకే మీకు ఆటో ఇవ్వాలనుకున్నాను. అమ్మా నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకి పెడతానన్నాను. ఆపు చేశారు, మీరు ఇచ్చారు, మీ బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు, ఇస్తానన్న మాట. నాకు ఈ ఆనందం చాలు బాబు. అనుకున్నాను బాబు, నా వ్యవసాయం కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు బాబు, మీరందరూ దాన్ని చూసుకోవాలమ్మా. బాధ ఉండేది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నా ఆటో నా కొడుకు ఇచ్చాడు. నాకు పోషించండి అని అల్లుండన్నా మనవాళ్ళన్నా అడుక్కుండే అది చేసేది. అది గొప్పతనం చాలా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.